వెల్కమ్ టు ఎస్ఎస్ టీవీ5 ప్రేక్షకులకు నమస్కారం. ప్రజాపాలన ప్రభుత్వంపై బీఆర్ఎస్ నాయకులు చేస్తున్న అసత్య ఆరోపణలను తెలంగాణ రాష్ట్ర ప్రజలు నమ్మే స్థితిలో లేరన్నారు. గత 10 సంవత్సరాలు బీఆర్ఎస్ ప్రభుత్వంలో సామాన్య ప్రజలకు ఎంత బడ్జెట్ కేటాయించారని, మిగులు బడ్జెట్తో ఏర్పడిన తెలంగాణ అప్పుల తెలంగాణ కావడానికి గత ప్రభుత్వం కారణం కాదా అని నర్సాపూర్ నియోజకవర్గ ఇన్ఛార్జి ఆవుల రాజిరెడ్డి అన్నారు. ఈ సందర్భంగా పీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నర్సాపూర్ నియోజకవర్గ ఇన్ఛార్జి ఆవుల రాజిరెడ్డి మాట్లాడుతూ, మిగులు బడ్జెట్ ఎక్కడ పోయింది, ఏ అంశాలకు వారు ప్రాధాన్యత ఇచ్చారని, పేదవారి బతుకుల్లో ఎటువంటి మార్పు వచ్చిందని వారు ప్రశ్నించారు. లక్షల కోట్ల రూపాయల మీరు అనుకున్న అంశాలపై కేటాయించి వారి పార్టీ బలోపేతానికి ఆ డబ్బును వినియోగించుకున్నారన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రజలను, రాష్ట్ర ఆకాంక్షలను, వారి ప్రయోజనాలను విస్మరించారని తెలిపారు. తెలంగాణ రాష్ట్ర ప్రజల అభ్యున్నతి కొరకు 6 గ్యారంటీల పథకాలను తెలంగాణ తల్లి సోనియా గాంధీ తీసుకురావడం జరిగిందని తెలిపారు. ఈ గ్యారంటీలు ప్రతి పేదవాడికి మేలు చేసే పథకాలని వారు తెలిపారు. అలాగే ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు అంజనేయులు గౌడ్ మాట్లాడుతూ, సీఎం రేవంత్ రెడ్డి ప్రజాపాలన పైన పింక్ మీడియాతో బీఆర్ఎస్ తప్పుడు ప్రచారం చేస్తుందన్నారు. గురుకులాలపైన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పెద్ద కుట్రకు పాల్పడుతున్నారని తెలిపారు. గురుకులాల సెక్రటరీగా ఉన్నప్పుడు నియమించుకున్న తన మనుషులతో ప్రభుత్వాన్ని బదనాం చేయాలని చూస్తున్నాడని, పేద ఎస్సీ, ఎస్టీ, బీసీ విద్యార్థుల విషయంలో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ నీచానికి పాల్పడుతున్నారన్నారు. కొన్ని రోజులుగా ప్రజాపాలన ప్రభుత్వంపై బీఆర్ఎస్ నాయకులు చేస్తున్నటువంటి అసత్య ఆరోపణలకు సమాధానంగా ప్రెస్ మీట్ పెట్టడం జరుగుతుంది. నిజం అనేది ఒకటే ఉంటుంది. ఏ ఆకాంక్షలతో నిలబడిన తెలంగాణ రాష్ట్రంలో మరి ఎంత బడ్జెట్తోని మరి 10 సంవత్సరాలు పాలించారో బీఆర్ఎస్ నాయకులు ఒకసారి ఆలోచన చేయండి. మరి ఈ బడ్జెట్ 10 సంవత్సరాల ఆ బడ్జెట్ మిగులు బడ్జెట్తో ఏర్పడిన తెలంగాణ రాష్ట్రంలో మరి సంపద, రెవెన్యూ అనేది ఎక్కడ పోయింది, ఏ అంశాలకు ప్రాధాన్యత ఇచ్చారు, మరి పేదవాళ్ళ బతుకుల్లో ఏం మార్పు వచ్చింది, మరి పేదవాడు ఏ విధంగా ఈ బంగారు తెలంగాణ అని చెప్పిన బంగారు తెలంగాణలో ఏ స్థాయికి వచ్చిందో ఒక్కసారి మరి అంకెలు చూస్తే తెలిసిపోతుంది. మీరు చెప్పినటువంటి ఏ బడ్జెట్ కూడా ఏ పేదవాడికి చేరలేదు. కేవలం పై మెరుగులతోని ప్రభుత్వం నడిపి మరి లక్షల కోట్ల రూపాయలు మీరు అనుకున్న అంశాల మీద కేటాయించి దాని ద్వారా సొమ్మును మీ ఇంటికి మరి మీ పార్టీకి చేర్చుకొని ఈరోజు డబ్బు మదంతో మీరు విర్రవీగుతున్నారు. కానీ దానికి విరుద్ధంగా ఏ 10 సంవత్సరాలు అయితే మీరు తెలంగాణను విస్మరించిర్రో, పేదవాడిని విస్మరించిర్రో, మరి ఏ ఆకాంక్షలతో తెలంగాణ ఏర్పడ్డదో మరి సోనియమ్మ ఆ రోజు తెలంగాణను ప్రసాదించి మరి ఆంధ్రోలకు దూరమైనప్పటికీ మరి మళ్ళీ ఈ తెలంగాణను కాపాడుకోవాలనే ఆలోచనతో మొన్న ఎలక్షన్ల ముందు 6 గ్యారంటీలను ఆమె ఆలోచనతోని మరి తెలంగాణ పేద ప్రజల బతుకు మెరుగుపరచాలనే ఆలోచనతో 6 గ్యారంటీలు తీసుకొచ్చింది. ఈరోజు చూడండి, మీరు ఏ పథకంని చూసినా, ఏ గ్యారంటీని చూసినా పేదోళ్లను కేంద్రీకృతంగా చేసుకొని పేదవాళ్లను ఆర్థికంగా పరిపుష్టి చేసి వాళ్ళ సమాజంలో ఒక మంచి గౌరవం ఇచ్చే విధంగా చేయాలనే సంకల్పంతో కూడుకున్నది. తెలుసు మీకు, ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఈ పథకాలన్నింటినీ అమలు పరుస్తుంది, పేదవాళ్ళందరికీ దగ్గరైతుంది అని మీరు మొదటి నుంచే గ్రహించే మీరు వచ్చిన 2 మాసాల నుంచే, ప్రభుత్వం ఏర్పడ్డ 2 మాసాల నుంచే మీరు ఈ పథకం ఏమైంది, ఆ పథకం ఏమైంది మీరందరూ గమనించే ఉంటారు. మొన్న పార్లమెంట్ ఎన్నికల్లో ప్రతి మండలంలో ఈ జిల్లాకు చెందినటువంటి మాజీ మంత్రి హరీష్ రావు గారు ప్రజలను ఏ విధంగా రెచ్చగొట్టే ప్రయత్నం చేశారు. ప్రజలకు తెలియదా? 10 సంవత్సరాలలో ఏ మొనగురిందో ప్రజలకు తెలియదా? మరి వచ్చిన 2 నెలల నుంచే రెచ్చగొడితే రెచ్చిపోయే ప్రజలు కాదు తెలంగాణ ప్రజలు. తెలంగాణ ప్రజలకు తెలుసు ఏది నిజం, ఏది అబద్ధం, ఏది మోసం అన్నీ తెలుసు. ఈరోజు మీరు చెప్తున్నారు సంక్షేమ హాస్టళ్ల గురించి కానీ, బీసీ హాస్టళ్ల గురించి కానీ, మరి విద్యార్థులకు సంబంధించిన వసతుల గురించి కానీ, భోజనం గురించి కానీ మీకు కావలసే కోకొల్లలుగా మీకు ఇవాళ పత్రికల్లో వచ్చిన వార్తలు మీకు చూపిస్తాం. ఎన్నో సందర్భాల్లో మరి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఇక్కడనే మన నర్సాపూర్కి సంబంధించిన హాస్టళ్లను మనం సందర్శించడం జరిగింది, వేరే చూపించడం జరిగింది.
మరి పేదోళ్ళకి ఏ విధంగా న్యాయం చేస్తున్నారు? మీరు బంగారు తెలంగాణ అన్నారు, మరి అన్ని రకాలుగా మీరు ఆడంబరాలకు పోయి అన్ని రకాలుగా చేసుకున్నారు, కానీ పేదోడు బతుకు మెరుగుపడలేదు. ఈరోజు కుట్రలు చేస్తున్నారు. మీరు కలెక్టర్ మీద దాడి చూసుకోండి, ప్రతిదాని ఇంకా రాజకీయ కుట్రలు ఉన్నాయి. ఈరోజు సంక్షేమ హాస్టల్లో మరి విషపూరితమైన ఆహారం అనే విషయంలో కూడా కుట్రలు జరుగుతున్నాయి. దాన్ని అన్ని కూడా బయటకు తీసే ప్రయత్నం చేస్తున్నాం. ఖచ్చితంగా కలెక్టర్ మీద దాడి ఏ విధంగా బయటకు వచ్చిందో, కుట్ర ఎట్లా బయటకు వచ్చిందో, ఈ విషయంలో కూడా కుట్రలన్నీ కూడా బయటకు తీసుకొచ్చే కార్యక్రమం చేస్తున్నాం. మేమే స్వచ్ఛందంగా టాస్క్ ఫోర్స్ పెట్టుకుంటున్నాం. ప్రతి కాన్స్టిట్యున్సీలలో కార్యకర్తలం అయితేనేమి, నాయకులం అయితేనేమి, పేదోళ్లకు మంచి భోజనం, మంచి వసతులు, మంచి విద్యను అందించే కార్యక్రమంలో ఈ ప్రజాపాలన ప్రభుత్వం ముందుంటుంది. చిత్తశుద్ధితో చేస్తున్నాం. మీరు ఈరోజు గమనించండి, రైతుల గురించి మాట్లాడారు. దేశంలోనే ఎన్నడూ లేని విధంగా 2 లక్షల రుణమాఫీ సంకల్పం పెట్టుకొని ఈరోజు 1,50,000 వరకు రుణమాఫీ చేసుకొని 18,000 కోట్ల రూపాయలు రైతులకు మరి రుణమాఫీ చేసినటువంటి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన మొదటి సంవత్సరంలోనే. అదే కాకుండా ఏదైతే సన్నాలకు 500 రూపాయలు బోనస్ అన్నమో అది కూడా ఇచ్చిన నిన్ననే ఒక రైతు, సంగాయపేటకు సంబంధించిన రైతు, మరి ఆయన బోనస్ దాదాపు 2 లక్షల వరకు బోనస్ వచ్చింది. మరొక రైతుకు అది మరి లాభం చేసినటువంటి కార్యక్రమమా కాదా ఒకసారి ఆలోచన చేయండి. రైతు బంధు కూడా ఇప్పుడు రిలీజ్ కాబడుతుంది. మొత్తాన్ని ఆర్థికంగా దివాలాగా ఇప్పించారు మీరు. దాన్ని సరిదిద్దుకుంటూ, దాన్ని గాడిలో పెట్టుకుంటూ ఇచ్చిన వాగ్దానాలను ఒక క్రమశిక్షణతోని ఈరోజు ప్రజలకు చేరువయ్యే కార్యక్రమం చేస్తున్నాం. గమనిస్తారు ప్రజలు 10 సంవత్సరాలలో మీరేం చేశారు, కాంగ్రెస్ ఏం చేయబోతుంది అన్నది. ఆ ప్రమాదం మీరు గమనించారు. కుట్రలకు తెరదీపారు మీరు ఈరోజు. ఆ కుట్రలు ఎప్పటికీ నడవై. ఇక్కడ ఉన్న స్థానికంగా ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్యే కానీ, మరి జిల్లాకు సంబంధించిన మాజీ మంత్రి కానీ చెప్తున్నాం, మేము ఎట్టి పరిస్థితులలో మీ కుట్రలను తిప్పికొడతాం. ప్రజలకు చేరువయ్యే కార్యక్రమంలో మీరు అడ్డొస్తే మేము ఖచ్చితంగా మిమ్మల్ని అందరినీ కూడా తరిమి కొడతామని మీకు హెచ్చరిస్తూ, మళ్ళీ ఇట్లాంటి పునరావృతమై ప్రజలను తప్పుదోవ పెట్టే కార్యక్రమం మీరు చేసే ఎలాంటి పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కానీ, ప్రజలు కానీ, రైతులు కానీ, పేద ప్రజలు కానీ ఎవరు కూడా మిమ్మల్ని క్షమించరని మరొకసారి హెచ్చరిస్తూ, రేపటి నుంచి మా కార్యాచరణ ఉంటుంది. మేము ఎక్కడ కూడా పేద ప్రజల విషయంలో కాంప్రమైజ్ అయ్యే విషయంలో ఎక్కడ కూడా కాంగ్రెస్ ప్రభుత్వం కానీ, రేవంత్ రెడ్డి గారు కానీ, మంత్రిమండలి కానీ, కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ ఎవరు లేరని మరొకసారి హెచ్చరిస్తూ సెలవు తీసుకుంటున్నాం. 10 సంవత్సరాల కాలంలో ఒక స్కూల్ బిల్డింగ్ కట్టిన పాపాన పోలే, ఒక యూనివర్సిటీకి సందర్శించిన పాపాన పోలే, వీసల్ నేర్చిన పాపాన పోలే, డిఎస్ చేసిన పాపాన పోలే, ఒక రిక్రూట్మెంట్ చేసిన పాపాన పోలే. అట్లాంటి విషయాలను మనం తర్వాత హైలైట్ చేయాలి తప్ప కానీ మీ రాజకీయ లబ్ధి కోసానికి టీఆర్ఎస్ పార్టీ మునిగిపోతుందని చెప్పి దాన్ని ఏదో లేపుతా అంటేనంటే నువ్వు పేద జాకీ పెట్టినది లేచే పార్టీ కాదు, లేవదు, అది వీకేదేం కూడా లేదు. అందులో ఉన్న వాళ్ళందరూ కూడా నేను ఒకటే విషయం అందరికీ చెప్పదలుచుకున్నా. కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత విద్యా విధానంలో కానీ, వైద్య విధానంలో కానీ, రైతాంగ విధానంలో కానీ సమూలమైన మార్పు ఉంది. పత్రికా సోదరులు కానీ, మేధావులు కానీ, మీరు ఎక్కడ ఉంటే తప్పులు ఒప్పులు ఉంటే చెప్తి చూపండి. దానికి సరి చేసుకోవడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. కాంగ్రెస్ నాయకులం మాకు కూడా తర్వాత చెప్పండి, మేము అధిష్టానం వరకు దృష్టి తీసుకెళ్తాం. కానీ సంవత్సర కాలంలోనే మొత్తము ఏదో జరిగిపోతుంది, ఏదో ఒరిగిపోతుంది. అందులో ఉన్నదంతా టీఆర్ఎస్ పార్టీలో ఉన్న వాళ్ళంతా తెలంగాణ ద్రోహులు, తెలంగాణ వ్యతిరేకులు, డబ్బుతో మదం గుడుకున్న వాళ్ళు, డబ్బు మదం ఎక్కువ మాట్లాడుతున్న వాళ్ళు, తెలంగాణ విద్యార్థులను నష్టం చేసిన వాళ్ళు. అందుకోసానికే ఈ సందర్భంగా అందరికి కూడా నేను విజ్ఞప్తి చేస్తూ, మేమందరికీ మా సోదరులకు అందరు కూడా జిల్లాలో ప్రతి జిల్లాలో కూడా తర్వాత మాకు అధిష్టాన వర్గం ఆదేశాలతో పాటు మేము అన్ని హాస్టల్స్ కూడా దత్తత తీసుకొని మాతో ఎంత చేతనైతే అంత అవసరం అనుకుంటే అక్కడ బాత్రూమ్లు ఉడవడానికైనా సిద్ధం, అక్కడ తర్వాత అక్కడ ఏ చేయడానికైనా సిద్ధం. పిల్లల కోసానికి పనిచేసే వ్యక్తులుగా కాంగ్రెస్ పార్టీ ఉంటుంది. మా మొత్తం యంత్రాంగం కూడా మేము రేపటి నుంచి తర్వాత చెప్తున్నాం కదా, చూస్తారు మార్పు ఏందో. మేమే అక్కడికి వెళ్ళి వారికి భోజన సౌకర్యాలు కానీ అక్కడ ఉన్న సౌకర్యాలను మెరుగుపరచడానికి కోసానికి మంత్రుల దృష్టికి, కలెక్టర్ దృష్టికి తీసుకెళ్తాం. ఖచ్చితంగా రోజు ఒక హాస్టల్ విజిట్ చేస్తాం. ఖచ్చితంగా మా సోదరులకు కూడా అందరు కూడా కొంతమందికి దత్తత తీసుకోమని చెప్తాం. పువ్వు పత్రో మా మేది ఉంటే అక్కడ బాత్రూమ్లు కూడా ఈ 10 సంవత్సరాల కాలంలో ఉన్న నాశనమే అది.
ఇప్పుడు తర్వాత మెరుగవుతున్నాయి. అందుకోసానికే అన్న రేవంత్ అన్న గారు వచ్చిన తర్వాత సమూల మార్పు కోసానికి ప్రతి ఒక్కటి ఇంటిగ్రేటెడ్ హాస్టల్ 250 కోట్లతోని ప్రతి తాలూకాలో పేద పిల్లలు చదువుకోవాలని చేస్తున్నారు. ఈరోజు ఇంటర్నేషనల్ స్కూళ్ళు మోడల్గా ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్తో చేస్తున్నారు. అందుకోసానికి మీరందరూ కూడా సహకరించాలని, ప్రతి హాస్టల్ కూడా నాతో కూడుకున్న వాళ్ళందరూ కూడా జిల్లాలో ఏదైతే ఈ మండలాలు అన్ని మండలాల్లో కూడా తర్వాత మండలాధ్యక్షుల తర్వాత మా అందరం కూడా ఒక కమిటీ లాగా ఏర్పడి దత్తత తీసుకొని ప్రతి హాస్టల్ ప్రతి పేదింటి బిడ్డకు అండగా ఉంటామని గుర్తు చేస్తూ ఏవైతే ఈ ప్రజాపాలనలో సంవత్సర కాలంలో ఏదైతే ఉందో ఆ ఉత్సవాల్లో భాగంగా కూడా అందరూ కూడా ప్రతి కాంగ్రెస్ కార్యకర్త కూడా ఇది మనం నిర్మాణం చేసుకున్న కాంగ్రెస్ పార్టీ, మన కష్టారిత మీద వచ్చిన పార్టీ కనుక కాపాడుకోవాల్సిన అవసరం ప్రతి కాంగ్రెస్ కార్యకర్త మీద ఉంది. ఈరోజు ఏదైనా ఏ రంగంలోనైనా సరే ఇలా తలెత్తుకొని చెప్పడానికి మనం గర్వంగా ఉంది. ఈరోజు ఒక కాంగ్రెస్ కార్యకర్త అంటేనే గర్వపడుతున్నాం. ఈరోజు ఒక పేదోడిని గుర్తించే పార్టీ కాంగ్రెస్ పార్టీ, ఒక పేదోడికి అండగా ఉండే పార్టీ కాంగ్రెస్ పార్టీ, అన్ని వర్గాలను కలుపుకోే పార్టీ కాంగ్రెస్ పార్టీ. అందుకోసానికి దయచేసి అన్ని వర్గాల వారు కాంగ్రెస్ పార్టీని దీవించాలని, రేవంత్ అన్న 10 కాలాల పాటు చల్లగా ఉంటే మన పేద ప్రజలకు మంచి జరుగుతుందని కోరుకుంటూ అన్ని వర్గాలు దీవించాలని కోరుకుంటున్నాను.